హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఈ మధ్య మీకు మంచి మంచి స్నాక్ ఐటమ్స్ అయితే చెప్తున్నాను కదా, మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్లో అన్నీ ఉన్నాయండి. ఈసారి అయితే మీ ముందుకి దోసల పిండి మిగిలిపోతే సపోజ్ దాంతో పునుగులు ఎట్లా వేసుకోవాలనేది సింపుల్గా చూపించేస్తాను. అయితే హోటల్ స్టైల్లో మనకి ఎట్లా వస్తాయి చిన్న చిన్న బుల్లి బుల్లి పునుగులు, ఆ టైప్లో చూపిస్తానండి. ప్రజెంట్ అయితే నా దగ్గర పెసర దోసల పిండి ఉంటుంది కదా, అదైతే మిగిలితే సో దోశ తినబుద్ధి కావట్లేదంటే పిల్లలు, సో ఈ రకంగా నేను ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు అనమాట. అయితే దాని అంటే మన ఇష్టం, ఎట్లా అన్నా కోసుకోవచ్చు, చిన్న చిన్నగా పీసెస్ అన్నా చేసుకోవచ్చు, స్ట్రైట్గా అన్నా చేసుకోవచ్చు. చూస్తున్నారా, నేను పట్టుకున్న పిండి అంతా అలాగా నేను దాంట్లో మిక్స్ చేసుకుని దీంట్లో మనము అల్లం యాడ్ చేసుకోవచ్చు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే స్పైస్ లెవెల్ తగ్గట్టు మీ పిల్లలు ఎక్కువ స్పైసీగా తింటారు అనుకోండి, సపోజ్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే జీలకర్ర వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే పిండిలో ఉంటుంది కాబట్టి. బట్ ఏంటంటే ఉల్లిపాయ యాడ్ చేస్తే కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే చప్పబడుతుంది ఉల్లిపాయ వేయగానే. అంతేనండి, సింపుల్. పిండి కలుపుకోవడం అయితే రెడీ అయిపోయింది. మనం తీసుకున్న ఆనియన్స్కి తగ్గట్టు పిండి అయితే తీసుకోవాలి. అలా మంచిగా కలుపుకుని ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. మనం మామూలుగా పునుగులు కానీ లేదా ఉల్లిపాయ పకోడీలు ఎట్లా వేసుకుంటాం మనం, ఆ టైపే అనమాట. సో ఇది పెసర పిండితో నేను వేస్తున్నాను, పెసర పునుగులు అనమాట. హోటల్ స్టైల్లో వచ్చినట్టు బయట మనం వేడివేడిగా ఎట్లా తింటామో అట్లాగే ఇన్స్టెంట్గా మనం వేసేసుకోవచ్చు. చూపిస్తున్నానా, ఇందాక నేను ఉప్పు అని చెప్పాను కదా, సో అదే నేను కొంచెం వేసుకుంటున్నానండి. పిండిలో ఉంది బట్ ఉల్లిపాయ తగ్గట్టు నేను వేసుకుంటున్నాను, కొంచెం టేస్ట్ రావాలి కదా. అలాగే కొంచెం జీలకర్ర, తినే సోడా కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, మంచిగా పొంగుతాయి, క్రిస్పీగా కూడా అవుతాయి అన్నమాట. పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ రకంగా చేస్తే. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నా కుకింగ్ రెసిపీస్లో చాలామంది చాలా ఇష్టపడుతున్నారు, మంచి మంచి వెరైటీస్ పెడుతున్నారు అక్క అని చెప్పి. సో అందుకే నేను మంచి మంచి క్లిప్పింగ్స్ అన్నీ నేను ఎక్కువ తొందరగా అయిపోయేంత ఐటమ్స్ తీసుకుని నేను మీకు చెప్తున్నాను అనమాట. చాలామంది అడగచ్చు, బియ్యపిండి ఎందుకు యాడ్ చేయలేదు అని. యాక్చువల్గా మనం దోశలు పట్టుకున్నాం అనుకోండి, అందులో ఖచ్చితంగా మనకు బియ్యం అనేది ఉంటుంది. సో ఎక్స్ట్రాగా అవసరం లేదు. బట్ ఇంకా కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకుంటే బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు స్కిప్ చేశానంటే, బియ్యపిండి యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం గట్టిగా అవుతాయండి, పిల్లలు కొంచెం వేడి తగ్గిపోయాక తినలేదు. సో మెత్తగా ఉండాలి, సో ఈజీగా వాళ్ళకి గొంతులోంచి దిగిపోవాలి, మంచిగా మెత్తగా క్రిస్పీగా అవ్వాలి అని అంటే, సో ఇట్లానే డైరెక్ట్ పిండి మనం చేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తాయి అనమాట. నేను చూపిస్తున్న విధంగా అట్లా చిన్న చిన్న పునుగుల్లాగా పకోడీ టైప్లో వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మన ఛానల్ 20K సబ్స్క్రైబర్స్ అయ్యాయి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరుగుతుందండి. నేను మంచి మంచి వీడియోస్ నెక్స్ట్ ఇంకా మంచివి రెడీ చేశానండి. నేను అన్నీ స్లోగా అప్లోడ్ చేస్తున్నాను, నాకు టైం దొరక్క. యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్ మీకు తెలుసు కదా, నేను వర్క్ చేసుకుంటూ నేను ఇట్లా యూట్యూబ్ రన్ చేసుకుంటున్నానని చెప్పి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ మంచి కంటెంట్ ఇవ్వాలనే ఆలోచన నాది. సో డివోషనల్ వీడియోస్ కూడా నేను వీడియోస్ చేయలేక నేను నార్మల్గా షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇలాంటి కుకింగ్ రెసిపీస్ పిల్లలకి సంబంధించి లేదా ఏదైనా రివ్యూస్ ఇవ్వాలన్నా కూడా నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను, అది మీరు గమనించండి. మీకు అలాగా కనిపించకపోతే నా ఛానల్ మీరు బెల్ ఐకాన్ కొట్టుకున్నానుకో, సబ్స్క్రైబ్ అయిపోగానే అప్పుడు మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడు వీడియో పెట్టినా మీరు వెంటనే చూడొచ్చు. అలాగే ప్లేలిస్టులు కూడా క్రియేట్ చేశాను, హోమ్ నీడ్స్, బేబీ నీడ్స్ అని చెప్పి, అలాగే కుకింగ్ రెసిపీస్ అని చెప్పి, ప్రీవియస్గా డివోషనల్ వీడియోస్ చేశాను, అవి కూడా ఉన్నాయన్నమాట. చూసారు ఎంత క్రిస్పీగా రెడ్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి, అప్పుడే పిల్లలకి బాగా నచ్చుతుంది. అలాగే చాలామంది పిల్లల ఫుడ్ రెసిపీస్ కూడా అడిగారు, నేను అవి కూడా అప్లోడ్ చేశానండి. మన ఛానల్లో బేబీ ఫుడ్ రెసిపీస్ అని చెప్పి నేను యాడ్ చేశాను, అందులో మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి సంబంధించినవన్నీ బేబీ నీడ్స్లో ఉన్నాయండి, చూడండి. మన వీడియోస్ కింద డిస్క్రిప్షన్ చూసినట్లయితే నేను యూజ్ చేసే కిచెన్ ఐటమ్స్ కానీ, నేను రీసెంట్గా కొన్న షాపింగ్ ఐటమ్స్ అన్నీ నేను నార్మల్గా మెటర్నిటీ కుర్తీస్ కానీ లేదా బేబీకి సంబంధించిన క్లాత్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ నేను ప్రొవైడ్ చేశానండి. మీరు కానీ అవి ఒకసారి చెక్అవుట్ చేసి మీకు నచ్చితే మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ ఉంటాయి, మీరు వెంటనే వెళ్ళి నచ్చితే షాప్ చేసేసుకోవచ్చు అండి. ఈ పునుగులు అనేవి మినప్పిండితో కూడా వేసుకోవచ్చు. నేను ప్రెసెంట్ నా దగ్గర పెసరపిండి అవైలబుల్గా ఉండేసరికి నేను అట్లా పెసరతో నేను పునుగులు వేసుకున్నానండి. మీరు మినప్పిండితో కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మీరు అందులో తినే సోడా లైక్ ఇట్లా సేమ్ ఇంతే ప్రాసెస్ అనమాట. జీలకర్ర వేసుకుని కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా అందులో కొంచెం మైదా కూడా యాడ్ చేసుకుని బోండాల్లా కూడా వేసుకోవచ్చు అండి. ఆ రెసిపీ కూడా మీకు నేను చూపిస్తాను తర్వాత, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను అది ఎట్లా ప్రిపేర్ చేశాను.
మీకు జస్ట్ అవైలబుల్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. మా పాపకి పుట్టినప్పటి నుంచి నేను ఏవైతే ఐటమ్స్ పర్చేస్ చేశానో అన్నీ నేను ప్రతి ఒక్కటి రివ్యూ నేను ఇచ్చాను అనమాట. మీరు నార్మల్గా వీడియోస్ చూసినట్లయితే అన్నీ ఉంటాయి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలనుకుంటే నా ఛానల్ ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు నచ్చితే. సో అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.